గతంలో పోతిరెడ్డిపాడుతో కృష్ణా జలాలు తరలించిన ఏపీ ఇప్పుడు బనకచెర్ల పేరుతో గోదావరి జలాల దోపిడీకి పాల్పడుతోందని హరీష్ రావు విమర్శించారు. హరీష్ రావు వ్యాఖ్యలకు ఏపీ మంత్రి నిమ్మల కౌంటర్ ఇచ్చారు. రాజకీయ లబ్ధి కోసమే బనకచెర్లపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. వృధాగా పోతున్న 200 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకుంటున్నామని చెప్పారు. కమిషన్ చేసుకున్న తవ్వే టన్నెళ్లు కానీ కెనాల్స్ కానీ సర్జ్ షాప్స్ అన్ని 3 టీఎంసీలకు తవ్వుతాం. ఇప్పుడే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 3 టీఎంసీలు ఒక రోజుకు తీసుకుపోయే విధంగా టన్నెళ్లు తవ్వుతాం, కాలువలు తవ్వుతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఫీజిబిలిటీ రిపోర్ట్లోనే రాశారు. మనం అనుకుంటున్నాం 200 తీసుకుపోతారని, వాళ్ళు సూటు పెట్టింది 400. ఆనాడు పోతిరెడ్డిపాడులో అట్లే కుట్ర చేసిండ్రు. ఆనాడు పోతిరెడ్డిపాడులో కుట్ర చేసి కృష్ణా నదిని మొత్తం కూడా కొల్లగొట్టిండ్రు. ఇప్పుడు గోదావరిని కొల్లగొట్టే కుట్ర. లభ్యమయ్యేటువంటి గోదావరి వరద జలాలను మాత్రమే ఉపయోగించుకుంటాము అనే విషయాన్ని మరొక్కసారి మరి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ, అంటే ఏదైతే వృధాగా సముద్రంలోకి పోయేటువంటి నీరు, వృధాగా ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీటిని మాత్రమే బనకచెర్లకు తరలించబడుతుంది అనే విషయాన్ని, మరి ఈ బనకచెర్ల ప్రాజెక్టుకు అవసరమైనటువంటి 200 టీఎంసీల నీటిని కూడా రోజుకి 2 టీఎంసీలు చొప్పున రికార్డు ప్రకారమే, హిస్టరీ ప్రకారమే తీసుకుంటున్నాం తప్ప ఎక్కడా కూడా నికర జలాలను వాడడం లేదు.